హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఎగ్మోర్ మ్యూజియంలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని వీడియోస్ చూసాము. అందులో స్కల్ప్చర్స్ కావచ్చు, ఇంకా యానిమల్స్, బర్డ్స్, రెప్టైల్స్, యాంఫిబియన్స్, మ్యామల్స్, వీటన్నిటి యొక్క హ్యాబిటేట్, వాటి డైసెక్షన్స్ ఇవన్నీ కూడా చూసాము. ఈరోజైతే మనం చూడబోయేది ఆర్కియాలజీకి సంబంధించింది బ్రాంజ్ గ్యాలరీ. ఇక్కడ 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఒకే బిల్డింగ్లో మొత్తం కూడా బ్రాంజ్ అంటే శిల్పాలకి సంబంధించిన ఒక గ్యాలరీనే మనం విజిట్ చేయబోతున్నాం. ఇది ఒక మ్యూజియమా లేదా ఒక ఆలయమా అని డౌట్ వచ్చేలా ఉన్నాయి ఇక్కడ శిల్పాలన్నీ కూడా. ఇంకా మన హిందూ రిలీజియన్కి సంబంధించిన శిల్పాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. శిల్పాలే కాకుండా ఇక్కడ ఒక మినీ గుడి అంటే ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది. అంటే గ్యాలరీ లోపలే ఒక చిన్న గుడి సెటప్ కూడా ఏర్పరిచారు. మనం గుడిలో ప్రదక్షిణ కూడా చేయొచ్చు. నేను చూపిస్తాను రండి. పార్ట్ 1 వీడియోలో మనం చూసిన ప్రతి ఒక్క శిల్పము కూడా రాయితో చేయబడింది. కానీ ఇక్కడ మనం చూడబోయే ప్రతి ఒక్క శిల్పము కూడా మెటల్తో చేయబడింది. దాదాపు 1500కి పైగా శిల్పాలని మనం ఇక్కడ ఈ గ్యాలరీలో చూడొచ్చు. అందులో ఒక 85 బుద్ధిజంకి సంబంధించింది, ఇంకా ఒక 2 డజన్లు జైనిజంకి సంబంధించింది, మిగతా అన్నీ కూడా హిందూయిజంకి సంబంధించినవే. ఇన్ని శిల్పాలని ఒకే చోట ఉంచడం అనేది మరి ఎక్కడ ఏ మ్యూజియంలో కూడా మనం చూడలేము. ఇంత పర్ఫెక్ట్గా ఇన్ని కలెక్షన్స్ని ఇంత బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నది ఈ ఏకైక మ్యూజియం మాత్రమే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శిల్పము కూడా చాలా అతి పురాతనమైనవి. ఇంకా అన్నీ కూడా ఒకే కాలానికి చెందినవి కాదు. అంటే ఒక్కొక్క కాలానికి సంబంధించి శిల్పాలు వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న శిల్పాలన్నిటిలోకి అతి పురాతనమైనదిగా అమరావతిలో నుంచి లభించిన బుద్ధ శిల్పాలని కొన్నిటిని చెప్తున్నారు. అవి 3వ శతాబ్ద కాలానికి చెందినవిగాను తెలుస్తున్నాయి. హిందూయిజంకి సంబంధించిన దేవదేవతల శిల్పాలు ఉన్నాయని చెప్పాను కదా. అందులో శైవిజం, వైష్ణవిజం ఈ రెండింటికి సంబంధించిన శిల్పాలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా సపరేట్గా గ్యాలరీస్లో డిస్ప్లేలో అప్పట్లో ఉన్న వివిధ రాజుల కాలం నాటి శిల్పాలు ఇక్కడ చూడగలుగుతాం. అంటే పల్లవులు, చోళ రాజులు, విజయనగర రాజులు వీళ్ళ కాలం నాటి శిల్పాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చూడవలసిందైతే స్కంద విగ్రహం. అందులో స్కందుడు లేకుండా ఉండడం ఆశ్చర్యం కలుగుతోంది. ఇంకా విషపహరణ, కన్నప్ప నాయన, విష్ణుమూర్తి వీళ్ళని తప్పకుండా గమనించండి. ఈ శిల్పాలన్నీ కూడా పల్లవ కాలం నాటివి. చోళ రాజుల కాలం నాటి శిల్పాల్లో ముఖ్యంగా చూడవలసింది తిరువేలంకాడు అనే స్వామివారి గుడి, శివుడి గుడి ఒకటి ఉంది. అక్కడ స్వామివారి నాట్యాన్ని ప్రదర్శించారు. అలా తను చేసిన ఆ స్ట్రక్చర్లోనే నటరాజస్వామి విగ్రహం ఇక్కడ ఉంది. అది తప్పకుండా చూడండి. ఇంకా విష్ణుమూర్తి యొక్క శ్రీనివాస అవతార శిల్పం, తిరుమంగయాల్వార్, కాళీదేవి వీళ్ళందరినీ కూడా తప్పకుండా చూడండి. అంతేకాకుండా పరమేశ్వరుడు తిరువెన్కాడు అనే ప్రాంతంలో కుంభకోణంకి పక్కన ఉన్న ఆ ప్రాంతంలో అర్ధనారీశ్వరుడుగా దర్శనమిస్తారు. ఆ స్వరూపంని కూడా మనం ఇక్కడ చూడగలుగుతాము. అండ్ మీరు ఆల్రెడీ ఈ వీడియోస్ చూడలేదు, తిరువెన్కాడు దర్శనం పొందలేదు, తిరువేలంకాడు దర్శనం పొందలేదంటే వాటి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా చెక్ చేయండి. చాలా ప్రత్యేకమైన గుడ్లు అవి. ఇంకా బాలసుబ్రహ్మణ్య స్వామి, ఇంకా బాలకృష్ణుడు నాట్యం చేస్తున్నట్లాంటి శిల్పం ఇవన్నీ కూడా మనం ఇక్కడ గమనించగలుగుతాం. వేణుగోపాలుడు, రుక్మిణీదేవి, సత్యభామ వీళ్ళ శిల్పాలని కూడా చూసుకోగలుగుతాం ఇక్కడ.
నటరాజస్వామి నాట్యం చేస్తూ ఉండడం మనందరికీ తెలుసు. తను కాళ్ళు మార్చి రివర్స్ పోజ్లో నాట్యం చేస్తున్నట్లాంటి శిల్పం కూడా ఇక్కడ ఉంది. దాన్ని కూడా తప్పకుండా గమనించండి. విష్ణుమూర్తి యొక్క వామనావతార శిల్పం కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇంకా కొన్ని శిల్పాలు అయితే ఫ్రేమ్స్లో గ్లాస్ డోర్స్లో అలా ఉంచారు. వాటికి లైటింగ్స్ అవి కూడా సెట్ చేశారు. చూడ్డానికైతే ఒక చాలా మన మూవీస్లో అంతా చూస్తాం కదా, చాలా ప్రీషియస్ థింగ్స్ని సేఫ్గా చేస్తే ఎలా చేస్తారో అంత బ్రహ్మాండంగా సేఫ్ చేశారు ఇక్కడున్న శిల్పాలన్నింటినీ కూడా. ఇంకా ఇక్కడున్న శిల్పాల గురించి అలా విజువల్ ఇమేజెస్ వెళ్తూ ఉంటే వాటి యొక్క డెస్క్రిప్షన్స్ డీటెయిల్స్ వచ్చే ఆ సదుపాయం ఉంది కాబట్టి మీరు మరిన్ని డీటెయిల్స్ కోసం వాటిని చూసి తెలుసుకోవచ్చు అనమాట. వన్స్ మ్యూజియంలోకి మీరు ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్క శిల్పాన్ని అలా చూస్తూ ఉంటే అప్పట్లో శిల్పకళ ఎంత బ్రహ్మాండంగా ఉండేదో తెలుస్తుంది. ఇప్పుడు మనం గుడ్లల్లో కూడా ఇటువంటి శిల్పాల్ని గమనించలేము, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా చాలా అతి పురాతనమైనవి కాబట్టి స్ట్రక్చర్స్ అయితే వేరే వేరేలా ఉన్నాయి. దేవదేవతల యొక్క పోజెస్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని శిల్పాల్లో. శైవిజంకి సంబంధించిన శిల్పాలుగా బ్రహ్మదేవుడు, చంద్రశేఖరుడు, చండికేశ్వరుడు, అప్పర్, అయ్యనార్, స్వర్ణాకర్షణ భైరవ, ఇంకా విఘ్నేశ్వరుడు. ఈ శిల్పాలన్నీ కూడా చూడొచ్చు. విఘ్నేశ్వరుడు నిలబడిన స్వరూపం కూడా మనం గమనించవచ్చు. కాళీదేవి శాంతంగా ఉన్న స్వరూపం, కూర్చుని ఉన్న స్వరూపం, నిలబడిన స్వరూపం అని చూడగలుగుతాం. ఇంకా కన్నప్ప నాయన, నటరాజ, మహేశ్వరి అమ్మ, మాణిక్యవాసగర్, నటరాజ, పార్వతి, సోమస్కందుడు, ఇంకా అర్ధనారీశ్వర స్వరూపం, సుఖాసనంలో ఉన్న స్వామివారు, తిరుజ్ఞాన సంబంధ, త్రిపురాంతకుడు, ఇంకా నిలబడి ఉన్న ఒక ఆడ మగ కలిసిన సగం సగం ఉన్న స్వరూపం, ఉమా సాహిత శివుడు, వినదర దక్షిణామూర్తి, వీరభద్రుడు, వృషభహరణ మూర్తి. ఈ శిల్పాలన్నీ గమనించగలుగుతాం. ఆ తర్వాత వైష్ణవిజంకి సంబంధించినవైతే తిరుమలై ఆళ్వార్, బాలకృష్ణ, నవనీత కృష్ణ, ధన్వంతరి, గరుత్మంతుడు, కాళియా మీద నాట్యం చేస్తున్న కృష్ణుడు, కృష్ణుడు సత్యభామతో పాటు ఉన్న స్వరూపం, మరొక వైపు రుక్మిణీ దేవి ఉన్న స్వరూపం, లక్ష్మీనారాయణ స్వామి, యోగ నరసింహస్వామి, పాండురంగస్వామి, రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, ఇంకా రంగనాథస్వామి, సంతాన గోపాలుడు, శ్రీనివాసుడు, ఒకవైపు శ్రీదేవి, మరొక వైపు భూదేవి ఉన్న స్వరూపం, ఇంకా శ్రీనివాసుడు నిలబడిన స్వరూపం, సుదర్శన చక్ర స్వరూపం, ఇంకా సుదర్శనుడు నిలువెత్తుగా నిలబడిన స్వరూపం, సూర్య భగవానుడు, వామనావతారమూర్తి, ఇంకా వరదరాజస్వామి, వతపత్ర సాయి అంటే కృష్ణుడు తన యొక్క కుడి కాల్ని నోట్లో పెట్టుకుని ఒక ఆకు మీద పడుకున్నటువంటి స్వరూపం, ఇంకా విష్ణుమూర్తి నిలబడినట్టుగాను కూర్చున్నట్టుగాను ఉన్న స్వరూపాలు. ఇలా వీటన్నిటినీ కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం.
విష్ణుమూర్తి అని తీసుకుంటే విష్ణుమూర్తిలో ఎన్ని పోస్చర్స్ ఉన్నాయో అన్ని రకాలుగాను మనం ఇక్కడ చూడగలుగుతాం. అంటే తను మాత్రం ఉన్న శిల్పం, కూర్చోవడం, నిలబడడం, తను పడుకున్నట్టుగా ఉండడం, ఇంకా శ్రీదేవి భూదేవితో పాటు ఉండడం అని చాలా శిల్పాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చూడడానికి ఇన్నర్ పీస్ని ఇస్తున్నాయి. అంటే ఒక గుడికి వెళ్తే ఎంత ప్రశాంతత అనేది మనకి లభిస్తుందో ఇక్కడ ఈ మ్యూజియంలో, ఈ బ్రాంజ్ గ్యాలరీలోకి వచ్చినప్పుడు మనకి లభిస్తుంది కన్ఫర్మ్. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దేవతల్ని, దేవుడిని దర్శించుకోగలుగుతాము. కానీ ఇక్కడ శివ విష్ణు ఆలయాలన్నింటినీ కలిసి ఒకేసారి దర్శించుకున్నట్టుగా ఉంది ఫీల్ అయితే. ఇక్కడైతే విష్ణుమూర్తి యొక్క వరాహస్వామి అవతారం, నరసింహ అవతారం, ఇంకా లక్ష్మీ నరసింహ అవతారం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ బిల్డింగ్లో సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. అంటే అన్నీ కూడా పురాతనమైన విగ్రహాలు కాబట్టి వాటిని సేఫ్గార్డ్ చేయడం అనేది అతి ముఖ్యమైన ఒక విషయం కాబట్టి వాటిని కూడా చాలా ప్రాపర్గా చేస్తున్నారు. ఒక్కొక్క శిల్పాన్ని చూస్తుంటే నెక్స్ట్ కదిలి ఇంకో శిల్పం దగ్గరికి వెళ్ళాలనే లేదు, అలా చూస్తూ ఉండిపోవాలి అన్నట్టు ఉన్న శిల్పాలు చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ 3 ఫ్లోర్ల నిండా ఇంత బ్రహ్మాండమైన వైభవమైన శిల్పాలంటే చూడడానికి కళ్ళకి విందనే చెప్పాలి. ఇంకా గోడల్లో 2 వైపులా కూడా మనకి ఇట్లా వుడెన్ కబోర్డ్స్లా పెట్టి వాటిల్లో గ్లాస్ డోర్స్ మధ్య చూడగలుగుతాము. ఇంకా సెంటర్లో కూడా కొన్ని డిస్ప్లేస్ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ మనకి కనిపించబోయేదైతే గుడిలాగా ఒక సెటప్ ఉందని చెప్పాను కదా, అది ఇదే. మొత్తం కూడా విగ్రహాలు, మధ్యలో ఒక గుడి. అంటే ఈ బ్రాంజ్ గ్యాలరీ సెటప్ ఎలా ఉందంటే సెంటర్లో గుడి, గుడి చుట్టూ ఉన్న పరివార దేవతలు అనే ఒక ఫీల్డ్లో అయితే సెట్ చేశారు. సో మనం మ్యూజియంకి మాత్రమే రాలేదు, మ్యూజియంలో ఉన్న గుడి దర్శనం కూడా పొందుతున్నాం. ఈ ఫ్లోర్ కంటూ ప్రత్యేకంగా ఆ లైటింగ్స్ అన్నీ కూడా సెట్ చేశారు. అంటే ఓవర్ బ్రైట్నెస్ ఇచ్చిన స్కల్ప్చర్స్ ఏదో షోకేస్లో ఉన్నట్టుంటాయి. అలా కాకుండా గుళ్ళలో ఎలా ఒక్కొక్క శిలాస్వరూపానికి దగ్గర సంబంధించి ఆ ప్రాకారంలో లైట్స్ ఉంటాయో అలా ఒక చిన్న దీపం పెట్టినట్లాంటి లైట్స్, ఎక్కువ డిమ్గా లేకుండా ఎక్కువ బ్రైట్గా లేకుండా డైనమిక్గా ఉంది. సో ఇక్కడున్న శిల్పాలన్నింటినీ చూడడంతో పాటు ఈ చిన్న గుడి ఉంది కదా, ఆ గుడికి ప్రదక్షిణ కూడా చేసుకున్నాము. మాకైతే ఇక్కడున్న ఒక్కొక్క డిస్ప్లేలో ఉన్న దేవతల్ని దర్శించుకోవడం ఎంతో ఆనందం కలిగింది. మాకు కలిగిన ఆ ఆనందం మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో. ఇక్కడైతే ఒకే డిస్ప్లేలో కృష్ణుడు కాళయ మీద నాట్యం చేస్తున్న శిల్పాలే 4 హైట్ వైజ్ అయితే ఉన్నాయి. ఇలా చూడడానికి కళ్ళకి విందుగా ఉంది కాబట్టి ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాము. సో వీడియో మీకు నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది అనిపిస్తే షేర్ చేయడం అస్సలు మరవకండి. ఇది వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకున్నారంటే మేము ఇలా వీడియోస్ వస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. అంటే ఎన్నో ప్రాంతాలు, ఎన్నెన్నో ప్రత్యేక విషయాలు అన్నిటినీ అందరూ చూడలేరు కాబట్టి మేము చూసి ఎంజాయ్ చేసినవి మీతో షేర్ చేసుకుంటున్నాం. సో మీరు వీలైతే ఈ మ్యూజియంకి నేరులో వెళ్ళి చూడండి. అలా కుదరని వాళ్ళు ఈ వీడియో ద్వారా లైవ్లో మ్యూజియాన్ని చూసినంత సంతృప్తి చెందాలని ఆశిస్తున్నాం.
సో ఇది పార్ట్ 4 వీడియో. సో ఆల్రెడీ పార్ట్ 3, 2, 1 మీరు చూడలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చెక్ చేయండి. ఇంకా పార్ట్ 5 వీడియోతో మనం ఈ ఎగ్మోర్ మ్యూజియంకి బాయ్ చెప్పబోతున్నాము. సో ఫైనల్ పార్ట్ ఆఫ్ ద వీడియో నెక్స్ట్ వీక్ చూసేద్దామా.